6 గ్యారెంటీలని గెలిచిండు. 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ చేసిండు? ఒక్కటి బస్సులు మాత్రం ఫ్రీ చేసిండు. ఎందుకు? ఆడవాళ్ళు సిగలు పట్టుకొని తనుకోలు సవాలని, అది మాత్రం గ్యారంటీ. ఆ గ్యారంటీలో అది ఒక్కటి మాత్రం నిజం చేసిండు. ఇక మిగతా గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్కు పైసలు పడు లేదు. ఆ గ్యాస్కు 930 రూపాయలు తీసుకుంటాను, దానికి ఏమి లేదు. ఎందుకు వచ్చిండు ఆ ప్రభుత్వం అంటే వీడు ఉంటే భూమిని అమ్ముతాడు, మనుషులే అమ్ముతాడు అనుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికడుతుంది, అది కూడా సేవ చేస్తా అనుకొని వేసిండ్రు. ప్రజలకు మంచి గుణపాఠం చెప్తాడు. ఏదో మూసీ నది అంటాడు, ఆ మూసీ నదితో ప్రజలకు ఏం లాభం వస్తుంది? ఏదో ఇది వచ్చిండు సుందరకాండం అని లేడీస్ వచ్చింది, వాళ్ళకి పెట్టండి ఖర్చులు. అది దేనికి చెప్పండి? ఇప్పుడు తను చెప్పిన మాటలలో ఒక్కటి బస్సులకు తప్ప మిగతాది ఏదీ లేదు, ఏ గ్యారంటీ లేదు. ఆ బస్సులకైతే సిగలు పట్టుకొని తనుకుంటారు కావాలి, ఆ పని మాత్రం చేసాడు. దానికి సంతోషపడాలి కాంగ్రెస్ అన్నందుకు. అది కానీ ఇప్పుడు అంటే ఓవరాల్గా 22 నెలల పాలనలో మంచిగా చేస్తున్నాము అన్నట్టుగా చెప్తా ఉన్నారు. చెప్తానండి. మామూలుగా ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తా ఉన్నాడు కదా, అంటే కొంతవరకు మేలే చేస్తుండు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇచ్చిండు, కానీ దానికి స్పందన లేదు. దానికి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు బిల్లు ఏంటంటే వాపసు చేస్తే సరే ఇస్తుంది ప్రభుత్వం, మంచిగా చేస్తుంది అనేది ఎటువంటి పేదవాడు కూడా దాన్ని సహకరించినట్టు మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన అంత వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతాడు? తన అదే అభిమాన పార్టీ అన్నాడు. నేనైతే కాదు, నేను అభిమానే తప్ప పార్టీ లీడర్ని కాదు, పార్టీ కార్యకర్తని కాదు. కాంగ్రెస్ అంటే చిన్నప్పటి నుంచి అభిమానం అనే తప్ప దానికి చూసినాం కాబట్టి చేస్తుందేమో. ఆయన చేయలేదు కదా, ఈయన చేస్తాడేమో. ఇప్పుడు గ్రూప్ 2 అని పెట్టిండు, వాళ్ళకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు? ఇవ్వలేదు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంటాడు, మనకి ఇష్టం వినా రాత్రి నేను టీవీలో మాట్లాడతాడు. బాదిగోళ్ళు అంటే వాడు దూరం ఉంచుండు, నేను దగ్గర తీస్తాను. ఏం తీస్తాడు? ఏం చేస్తాడు? దళితులకు ఇంటి ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రు వాకే. అంటే మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉన్నారా? వ్యతిరేకత ఉన్నారు జనం అంతా. పల్లెటూరు మాత్రం పూర్తి వ్యతిరేకంగానే ఉంటాడు. ఇక సిటీలో అంటే సిటీలో మనం చెప్పలేం, కానీ పల్లెటూరు మాత్రం సేమ్. ఏది నిలకడలేదు. తన చెప్పిన మాటలు చెప్తాడు. అంటే ఇప్పుడు అంటే ఎవరు రావాలి, మొత్తానికి ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలు ఎవరు ఉంటే ప్రజలకు సేవ చేసే వ్యక్తులు కావాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టక దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. గ్రామ సర్పంచ్ ఉంటే ఎట్లుంటుంది, వచ్చే కన్వీనర్లకు ఎట్లుంటుంది, ఆఫీసర్లకు ఎట్లుంటుంది, ఎవరిని పట్టుకొని అడుగుతారు? ఊళ్ళు లేదని గొడవ జరిగింది. ఎవరు దానికి పెద్ద దిక్కు? ఇప్పటిదాకా నువ్వేదో కులగరణ అంటున్నావు, అది దీనికి ఇప్పటివరకు అమలు లేదు. పోయి మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అన్నావు, దీనికి స్పందన లేదు, దానికి లేదు. దేనికి ఈ మాటలు చెప్పేందుకు? ఏమన్నా అంటే కాళేశ్వరం మీద పడతాడు, పట్టి లొల్లు తయారు చేస్తాడు, అంతే తప్ప. కానీ తన చేసే స్థానిక ఎలక్షన్లు వస్తే ఈయన రానియరు. చిల్లర ప్రజలు అయితే మాలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ రానివ్వరు. ఎవడైతే మంచి పని చేస్తాడో వానికి బెరటం చూస్తూ అంటారు. పబ్లిక్ కావాలి ఏందండి? మంచి చేస్తాడే కావాలి. చెడు చేస్తాడు. ఇప్పుడు మాయమాటలు చెప్పిండు, వచ్చిండు 4000 పింఛన్ ఇస్తాడు. ఆ 2000 కూడా నెలకు వెనక ముందు వస్తున్నాయి. ఆ పింఛన్ మీద ఆధారపడేటోళ్ళు కనీసం ఈ ఊళ్ళో 400 మంది ఉంటారు, కేవలం పింఛన్ విన్నే, వాటి విన బతుకుటోళ్ళు. వాళ్ళ గతి ఏంది? ఇప్పటివరకు డబ్బులు రాకపోతే వాళ్ళ గతి ఏంటిది? పోయిన 2-3 నెలలు ముడిపించిండు. 23, 22 తారీఖుకే ఇచ్చిండు. ఇప్పటివరకు ఫస్ట్ 2 తారీఖు వరకు కూడా గతి లేవు. ఎట్లా చేస్తారు? నమ్ముతారు? ఆ పార్టీని ఎట్లా నమ్ముతారు? పార్టీ మంచిదే, ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టిండ్రు, ఆమె పేరు బదనాం చేస్తుంది తప్ప దానివల్ల వచ్చిన లాభం అయితే లేదు.